చర్చెస్, సంఘములు బెట్రోత్ ప్రదానం చేయబడ్డాం. ఎప్పుడు చెప్పండి? పెళ్లి కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల. పెళ్లి కుమార్తె 2000 సంవత్సరాల క్రితమే. ప్రూఫ్, వాక్యం. 2 Corinthians 11:2 మీకు చెప్పేశాను. చేసిన వాళ్ళు అపోస్తులు, అలా పౌలు. ఇంకా వివాహం జరగలేదు, మరి అంటే ర్యాప్చర్ ఇంకా అవ్వలేదు. ఇంత గ్యాప్లో చెప్తున్నాం కదా, పెళ్లి ఒప్పందం అయింది ఒక ఊర్లో, మీ ఊర్లో కాదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితార్థం చేసుకున్నవాడు రావట్లేదు, లేట్ అయిపోతా ఉంది. తర్వాత మేము ఇంకోటి చేసేసింది. మీ ఊరు కాదని చెప్పాను. గ్యాప్ పెరుగుతున్నప్పుడు, టైం ల్యాప్స్ గ్యాప్ పెరుగుతున్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం పేతురు, పౌలు, యోహాన్లు, తర్వాత ఈ అపోస్తలులు, ఆదిమ సంఘము, చర్చ్ ఫాదర్స్, వీళ్ళు వేసిన పునాది మీద కట్టబడుతున్న సంఘం చర్చ్. ఆ పేతురు ఉన్నాడా? ఇప్పుడు మార్చినోడు ఉన్నాడా? వాళ్ళు పెట్టారు, మనం నిలబెట్టారు, ఇక్కడే ఉండండి, ఇది ఇక్కడ కట్టబడాలని. అయితే టైం పెరుగుతూ ఉంది, ఇంకా రావట్లేదు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులను చెరుపబడి, డిఫైల్, అన్క్లీన్, అపవిత్రం చేయబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా మీరు తొలగిపోతారేమోనని నేను భయపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహానులు, వీళ్ళకి అసలు భయమే లేదు. పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టబడ్డారు, రాళ్లతోటి చంపబడ్డారు, వీళ్ళు ఖడ్గాలతోటి. అయితే వీళ్ళకి భయము ఒక సందర్భంలోనే కలిగింది. అదేమిటంటే, మీరు కట్టబడుతున్న బండి నుండి, పునాది నుండి ఒకవేళ తొలగిపోతారేమో. మీకు ఒక నిబ్బరం ఇచ్చాం, సింప్లిసిటీ అండ్ ప్యూరిటీ. అందులోంచి మీరు తొలగిపోతారేమో అని భయపడుతున్నాం. బిడ్డల్ని కనిపెంచుతున్న తల్లిదండ్రులు స్కూల్కి పంపుతున్నాం, ఫీజు కడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, డోంట్ కేర్. వాళ్ళు మోసగాండ్రైన తల్లిదండ్రులు. పిల్లల్ని చూసి భయపడేవాళ్ళు. ఎలా బతుకుతారు వీళ్ళ తర్వాత? వీళ్ళు వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? ఎలా ఖర్చు పెడతారు? ఏమిటి? భయము. చర్చ్ పాస్టర్ ఎవరు? అద్భుతంగా పాటలు పాడుతున్నాం, క్రిస్మస్లు దుమ్ము రేపుతున్నాం, తిన్నంత తాగినంత పోసేద్దాం. చర్చ్ అద్భుతం. ఇంకేంటి? ఏంద్రబ్బాయి? సరైన పాస్టర్ కాదు అతను. భయపడేవాడు, మోకాళ్ళ మీద ఉండి కండిళ్ళు కార్చేవాడు కావాలి. స్టేజ్ మీద దుమ్ము రేపేవాడు కాదు ఆరాధన అని చెప్పి. ఇప్పుడు 20 పాటలు పాడేసారు లైన్గా వరుస పెట్టి. ఇప్పుడు వచ్చిన కొత్తగా ఆరాధన చేత పెట్టరు అబ్బాయి. ఇప్పుడే జరిగింది ఏంటి? పాటలు కచేరీనా? చర్చ్ పునాది మీద కట్టబడాలి. ఫౌండేషన్ ఎవరు వేశారు? మార్చిల్ లోదరా, భక్సింగయ్య గారా? ఎవరు చెప్పండి? వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును ఇప్పుడు మాట్లాడుతున్న నేను కూడా వేయలేదు. అది ఎవరు? మేము అసిస్టెంట్స్. యేసుక్రీస్తు దగ్గర మేము అసిస్టెంట్లు. ఆయన చెప్తాడు, అది మేము పట్టుకెళ్ళిస్తున్నాం. అది కాదు, అది క్లెయిమ్ చేసుకోవడానికి ఇది నా చర్చ్ అని ఎవడైనా చెప్తున్నాడా? ఇక్కడ నేను ప్రార్థన మందిరంలో పనిచేస్తున్నానండి, ఏమండి అందులో చేస్తున్నానండి, అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఈ దేవనంద అనేవాడు ఏం చెప్పుకుంటున్నాడు అక్కడ? సంఘం నాది కాదని 100 సార్లు చెప్పుకుంటానేమో. యేసుక్రీస్తు గొర్రెపిల్ల సంఘం అది. నేను అసిస్టెంట్ని. ఇది చేయమంటే అది చేసి చేతులు దుప్పుని వెళ్తాను. ఈ పాస్టర్ వర్షిప్ అయితే పాటలు చేస్తున్నాడు, రిలీజ్ చేస్తూ ఉన్నాడు. సార్లు ఆగిపోయారు, బిజినెస్ ఆగిపోయింది. క్యాలెండర్లు అమ్ముకోవడం, సీడీలు అమ్ముకోవడం అయిపోయింది. వేలం పాటలు వేయడం. మీరు వెళ్ళి వచ్చిన వాళ్ళే వేలం పాటకి. కొనేవాళ్ళే అన్ని డౌన్లోడ్స్, పెన్ డ్రైవ్లు కూడా పోని.
ఏందో ఈ పాస్టర్ రిలీజ్ చేస్తున్నాడు. జనం కొండల తోటి కళ్ళెత్తి చూస్తూ ఉన్నారు. జనం జీతాలు డబ్బులు చూడడానికి చూస్తున్నారు. పాస్టర్లు అమెరికా వైపు చూస్తూ ఉన్నారు. అమెరికా నుండి వచ్చిన పాస్టరు పరలోకం వైపు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేతుల్లో వచ్చి నాకు వస్తున్నాయి కోట్ల రూపాయలు. ఆమేన్. అదండి రహస్యం చెప్పేశాను, నా సీక్రెట్. అక్కడి నుంచి వచ్చాను. నజరేయుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు వస్తున్నది వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు వస్తున్నాయి. సాయం చేస్తాను, అడగండి. సంఘము గొర్రె పిల్ల భారీగా ఉండడానికి పిలవబడ్డం, అప్పుడే పెళ్ళి అయిపోలేదు. మరేమిటి ఇప్పుడు జరిగేది? నీకు సర్పం గురించి తెలవాలి. స్నేక్, డ్రాగన్. మీ ఊళ్ళో ఉన్నవా? తేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి. స్కార్పియన్స్. ఎహెజ్కేలుకు దేవుడు చెప్పాడు, నరపుత్రుడా, నీవు తేళ్లు సర్పాలున్న జనం మధ్య నడుస్తున్నావు, బ్రహ్మ జండి ముళ్ళు మధ్యన. నిజం. అయితే సర్పము పని ఏమిటంటే, ఈ గ్యాప్లో చూడండి, బండ మీద కట్టుకుంటున్న వాళ్ళకి ఎందుకు విభిన్న బోధలు? వన్ బైబుల్ ఒక్కటే, వన్ హోలీ స్పిరిట్, వన్ జీసస్ క్రైస్ట్, ఒక్కడే వన్ హోలీ ఫాదర్, ఒక్కడే. ఎందుకు ఇవన్నీ? ఎస్, ఒకటే జాబ్, పని ఒకటే. దైవజనుడు మోషే చేయాలి, అహరోను కూడా చేయాలి. చెప్పండి, యెహోషువ కూడా చేయాలి. ఒకటే పని. మోషే చక్కగా చేసి పాస్ అయి ముందుకెళ్తే ఆ పనిలో అహరోను ఫెయిల్ అయ్యాడు. ఒక పండుగ జరుగును, పండుగ దేవుని పేరు మీద బ్యానర్, ఫ్లెక్సీ. నేను టైం మర్చిపోయాను. ఫ్లెక్సీలో టైల్ కట్టి సార్ల ఫోటోలు, ఫ్లెక్సీలు ఎదిరిపోతున్నాయి. అయితే పండుగ ఎవరికి జరుగుతుంది? అక్కడ యెహోవాకి పేరు, ఫ్లెక్సీ బ్యానర్, లోపల ఎవరు? జరుగుతూ ఉన్నది అక్కడ విగ్రహాలు కదా. ఏ విగ్రహాలు అవి? ఏమిటవి? ఇలాగా సర్పము మోసగిస్తూ ఉంది. ఏమిటా చేస్తున్న పని ఏమిటి అన్నట్లయితే దైవజనుడు పౌలు ఏం చెప్తున్నాడు? మేము ఒక యేసుక్రీస్తుని ప్రకటించాం లేఖనములు అనుసరించి. 3:15 ప్రకారము లేఖనములు, అండ్ స్క్రిప్చర్ బేస్డ్. మేము యేసుక్రీస్తుని ప్రకటించాం లేఖనములు అనుసరించి. మీరు సత్య స్వరూపిన ఆత్మను పొందుకున్నారు లేఖనములు అనుసరించి. ఒక స్వార్థ మేము ఇచ్చాం, అది తీసుకున్నారు మీరు. అయితే ఈ గ్యాప్లో, ఈ టైంలో, ఈ గ్యాప్లో ర్యాప్చర్కి ముందు వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారు? మరి యొక్క యేసును ప్రకటిస్తారు. ఎనదర్ జీసస్. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మరి యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ సత్య స్వరూపమైన ఆత్మను మీరు పొందారు, మరొక ఆత్మను బోధిస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఆల్రెడీ సువార్త విన్నారు, మరి యొక్క సువార్త, అనదర్ గాస్పల్. ఇలా ఉంటాయి. ఇవి ఎలా ఉండాలో నీకు తెలవాలంటే ముందు నీకు నిజమేంటో తెలవాలి. అసలైంది ఏమిటి? ఫస్ట్ గాస్పల్ ఎలా ఉంటుంది? లేఖనముల ప్రకారం పేతురు, పౌలు, యోహానులు బోధించింది. ఇదిగో దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది మీరు స్వార్థను నమ్మండి. దీని అర్థం ఏంటి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. అర్థమేంటి? చూడండి, దేవుని వాక్యంలో మనకి 2 విషయాలు తెలుసు. ఒకటి సువార్త, గాస్పల్. రెండవది దేవుని రాజ్య సువార్త, గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. సువార్త, గాస్పల్. దేవుడు రక్త మాంసములు ధరించి నీ కొరకు సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. బిహోల్డ్ ద లాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్ల ఇదిగో. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచు. యెహోవా నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడు. సంగతి విషయం ఏమిటన్నట్లయితే
నేను చాలా పాపాలు చేశాను. ఎందుకు నువ్వు ప్రార్థనకి వెళ్ళటం లేదు? రైట్, ఇవన్నీ మానేసాక పెడతాను. నువ్వు చచ్చేదాకా మానలేదు ఇది నిజం. నువ్వు సువార్త వెళ్ళలేదు, లోపలికి చెవులు విన్నాయి, ఆర్డినరీ చెవులు, రింగ్స్ పెట్టుకున్న చెవులు అక్కడికే వెళ్ళింది. ఇది గ్రహించుకోలేదు. ఇంకా నువ్వు కళ్ళు మాత్రం చూశాయి, గ్రహించలేదు. అంటే అర్థమేంటి? విండోకి చెవులు గలవాడు విన్ను కాకంటే అర్థమేంటి? అందరూ వినలేదా? ఇద్దరు దొంగలు ఉంటే ప్రభునేశ్వరి శిలువ పక్కన వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు మారిపోయారా? ఒకడేనా? ఒకడే. 10 మంది కన్యకల్లో 10 మంది లోపలికి వెళ్ళిపోయారా? చెప్పండి, మీ బైబిల్ ఎలా ఉంది? 5 మాత్రమే. అంటే చర్చిలో 100 మంది ఉంటే 50 మంది ఆడతారేమో. ఏం క్రిస్మస్ అక్కడికి వెళ్ళిచ్చావు, మమ్మల్ని తీసుకెళ్ళా? చూడండి, సగమైన లోపలికి వెళ్ళేది. ఎందుకు అంటే పిలువబడిన వారు అనేకులు ఏర్పాటులోనికి రండి. కాల్ ఈజ్ ఫర్ ఎవరీవన్. అందరికీ చెప్తున్నాడు, అందరికీ ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఏర్పాటులోనికి చూజన్, ఎలెక్టెడ్ కొంతమంది. ఎవరు వీళ్ళు? ఎలా వస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త అందరికీ తెలుసు కదా, చెప్తున్నాం కదా. మరొకటి ఏమిటన్నట్లయితే రాజ్య సువార్త, గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడని మనందరం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు? ఆల్రెడీ మీరు కొన్ని వినేశారు. మనందరం వెళ్ళిపోతాం పైకి. తర్వాత పాపులు ఏడుస్తారు 7 సంవత్సరములని పాటలు కూడా వెళ్ళి పాడేశారు. ఇదే ఆ రోజు. అదర కొట్టేస్తారు మైకిస్తేనే. అయితే ఇవి నేను వింటూ వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది. వాక్యం ఏం చెప్తుంది? బెరే సంఘం వల్లే ఉండాలంటున్నాడు కదా. బెరే సంఘం అంటే అర్థం ఏంటి? బోధిస్తున్నది అక్కడ ఎవరు చెప్పండి? పౌలు, శీలా. పౌలు ఏ మాటైనా లేఖనం అది. ఆ రోజుల్లో అతనుకున్న అనాయింటింగ్, అభిషేకం, ఆత్మలా ఉంది అతని మీద. అతను ఏం చెప్పిన లేఖనం, దేవుని మాట. అతను చెప్తే నోరు మూసుకుని వెళ్ళిపోవచ్చు, మనం వినేసి, ఇంకేం లేదు. అయితే బెరే సంఘం అలా వెళ్ళలేదంట. వీళ్ళు చెప్పిన విని ఇంటికి వెళ్ళి మళ్ళీ లేఖనములు పరిశోధించిరి. సరే, నువ్వు ఎలా చెప్పావు, అది నిజమో కాదో అంటే నీకు నిజమేంటో అంతకు ముందు తెలుసు ఉండాలి. లేఖనాలు ఉన్నాయని నీకు తెలవాలి. చూడండి, లేఖనములు సంఘము కంటే ముందు ఉన్నవి. సంఘము లేఖనములు తయారు చేయలేదు, చేయకూడదు. సంఘము లేఖనాలు తెలుసుకుని నడవడానికి పిలువబడ్డాం. అందుకనే లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం ఉండును. మనం అనుకుంటూ ఉంటాం ఏది శాశ్వతం కాదు. నిజమే, అది హిందువులకు తెలుసు, ముస్లింలకు తెలుసు. ఏది శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదు అని అందరికీ తెలుసు. అయితే క్రైస్తవుడికి తెలిసిన మరొకటి ఉంది. చూడండి, వచనం చూపిస్తాను చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 2:17. లోకము దాని ఆశ గతించిపోచును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము, దేవుని ఆలోచన, యేసుక్రీస్తు ఆలోచన, చిత్తము, అందులో నడిచేవాడు he abides forever, నిత్యము ఉంటాడు. మరేది శాశ్వతం కదని ఎలాగంటావు నువ్వు? సూర్యుని క్రింద సమస్తము వ్యానిటీ, వ్యర్థమని సొలొమోను మాత్రం చెప్పాడు. పౌలు చెప్పింది అది కాదు. సహోదరులారా, మీ ప్రయాస యేసుక్రీస్తునందు, ప్రభునందు వ్యర్థం కాదని తెలుసుకోండి. ఏదో కొంత వ్యానిటీ, టెంపరరీ, తాత్కాలికము, శాశ్వతం కాదని కనపడుతూ ఉన్నాయి. అయితే బండ మీద యేసుక్రీస్తులో కట్టుకుంటున్నప్పుడు శాశ్వతంగా ఉంటున్నాం. ఇటర్నిటీ, ఫరెవర్, నిత్యత్వంలోనికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు చూడండి, మరొక యేసును ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు గాంధీ లేఖనాల్లో యేసు ఎలా ఉన్నాడు చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఒక పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ప్రభువైన యేసుక్రీస్తుని గుర్తుపడడానికి తండ్రి చిత్తము చేయడం, అదే పరిశుద్ధాత్మ చేసే పని.
తండ్రి చిత్తము. రెండవది ప్రభుని యేసుక్రీస్తుని ఎలా గుర్తుపడతాం? ఆయనే చెప్పాడు యాకోబు 8:44-45 నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అది నా యేసుక్రీస్తు. ఆమేన్. అది పౌలు ప్రార్థించిన యేసుక్రీస్తు. అది కొయర్లు పాటలు పాడేవాళ్ళు, మ్యూజిక్ కొట్టేవాళ్ళు అన్న బాగా తాగి ప్యాడ్స్ అదర కొడుతున్నాడంట, దుమ్ము రేపుతున్నాడంట. ఏంద్రబ్బా పరలోకం వెళ్తారా వీళ్ళు? ఈ మధ్యన క్రిస్మస్లో మాకు ఒకటి తెలిసింది. అన్న ఊర్లో క్రిస్మస్ పెడతారా? అయిపోయాక రూమ్లో తీసుకెళ్తారా? తిన్నంత తాగినంత ఫుల్ క్యాష్ జేబులు పెడతాడు అబ్బాయి. ఇది డెవిల్ సాతానుతో జరుగుతున్న ఆటలు. వాడు నిన్ను ఫుట్బాల్ అది అనుకుంటున్నాడు. ఎస్, గొర్రె పిల్లను యేసుక్రీస్తును మహింపరిచేది ఎలా ఉంటే నువ్వు చూసుండలేదు. సెటిల్ అయిపోయావు ఒక చోట, అంతే యేసుక్రీస్తు అనుకున్నావు. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపం ఉంది, లేవండి. యేసుక్రీస్తుని కలుసుకోవడానికి ర్యాప్చర్ ఎవరు ఎత్తపడతారో నేను చెప్పి ముగిస్తూ ఉన్నాను. చూడండి, చాలా 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 కాలం క్రితం ఒక రాజు ఉన్నాడు, పేరు అహష్వేరోషు. అతను ప్రధానం చేసుకోవడానికి కన్యకుల్ని వెతకమన్నాడు. ఎస్, తీసుకొచ్చారు. వాళ్ళకి 1 year టైం, సంవత్సరము, 6 నెలలు గోప్రస్థైలం, పరిమళ క్రియలు, సుగంధ వర్గం, 6 నెలలు పెర్ఫ్యూమ్, సుగంధ వర్గం, 6 నెలలు తోమి స్నానం చేయడం. ఊరికే బయలుదేరి స్ప్రే కొట్టుకుని రావడం కాదు ఇది. 6 నెలలు సంవత్సరం. ఒక మార్టల్ చచ్చే ఒక రాజు అతను లేడు. తర్వాత అలాంటి వ్యక్తిని ఫేస్ చేయడానికి, కలవడానికి సంవత్సరము తోమి స్నానం చేసి తీసుకెళ్తే అంతమందిలో కూడా ఒక ఆమెకే దయా కిరీటం వచ్చిన పేరు హదసా ఎస్తేర్. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, చర్చ్ సంఘము లివింగ్ ఇటర్నల్ కింగ్, నిత్యం ఉండే రారాజు యేసుక్రీస్తుకి ప్రదానం చేయబడింది. ఎక్కడ నువ్వు అసలు శుభ్రం చేసుకుంటున్నావు? అక్కడ నీ ప్రవర్తన, నీ మాటలు, బ్రతుకు నో చేంజ్. పాత మనిషి నువ్వు, బ్యాట్లో ఎక్కడ మార్పు లేదు. నీ పాస్టర్ లోకల్గా మాత్రం నిన్ను అంగీకరిస్తున్నాడు. పరలోకంలో వెళ్తావా? పిల్లలకి తెల్లారు లేవగానే కళ్ళు తెరిచిన వాళ్ళకి బిర్యానీ పొట్టలు ఇస్తే మంచి మమ్మీ, డాడీ అని వీళ్ళు గురుకుతారు కిందకి. ఈరోజు స్కూల్ లేదంటే మళ్ళీ మొత్తం మించి ముగ్గులు వస్తారు వీళ్ళు. ఇవన్నీ తిరిగి డ్రైనేజీలో దూరం వచ్చాక చేసుక స్నానం లేదు, అన్నం తినేసి పడుకుంటే హల్లెలూయా. మంచి ఫ్యామిలీ. పిల్లలకి ఎవరు నచ్చరంటే, బ్రష్ చేసావా, స్నానం సొప్పుతో చేసావా, తోము చేయి. వీళ్ళు విలన్లు పిల్లలకి, తల్లిదండ్రులు విలన్ వీళ్ళకి. మా డాడీ మంచిది కాదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి నీకు నచ్చిన విధంగా బ్రతకడానికి పిలువబడలేదు. నీ పిలుపు అది కాదు. నువ్వు పిలువబడ్డావు ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, చీకటిలో నుండి, ఐగుప్తులో నుండి, ఫరో హెరోద్ అధికారం నుండి బయటకు వచ్చాం. ఎవరి కోసం? బండి మీద కట్టబడి యేసుక్రీస్తు గొర్రెపిల్ల భారీగా ఉండడానికి. అందులో భాగంగా ఎలాగ ప్రిపేర్ అవ్వాలి చూడండి. ఒక ఆర్డినరీ ఉమెన్ ఎస్తేర్ ఎలా ప్రిపేర్ అయింది, మార్టల్ కింగ్ అహష్వేరోషును, చచ్చే రాజుని కలవడానికి, నిత్యము ఉండే జీవం గల దేవుడిని కలుసుకోవడానికి నువ్వెలా ఉన్నావు? సంఘం గురించి పెండ్లి కుమార్తె బ్రైడ్ అని తెలుసు అందరికీ. అయితే సంఘం గురించి మరొక మాట కూడా చెప్పండి తెలుసా మీకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:15 నూతన పురుషుడు.
చూడండి, యూదులను అనిజనులను ఒకటి చేసి ప్రభువైన యేసుక్రీస్తు తనలో న్యూ మ్యాన్, చూడండి చర్చ్ పెళ్లి కుమార్తె మాత్రమే కాదు, ఎలా చెప్పబడింది? న్యూ మ్యాన్, పురుషుడు అని చెప్పబడింది. చదవండి మీరు ఎఫెసీ 2:15 నూతన పురుషుడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? చర్చ్ పురుషుడా స్త్రీనా? యేసుక్రీస్తు శరీరము ఒకసారి స్త్రీ అని చెప్పబడింది, పవిత్రమైన కన్యక, పెళ్లి కుమార్తె అని. మరొక సందర్భంలో న్యూ మ్యాన్, నూతన పురుషుడని. ఇంతకీ గొర్రెపిల్ల భార్య ఎవరు? ప్రయాణ గ్రంథం 20:8-9 గొర్రెపిల్ల భార్య నూతన యెరూషలేము. అంటే నిషిద్ధమైంది ఏది అందులో ప్రవేశించదు. ఇంతకీ ఎవరు? ర్యాప్చర్లో ఎత్తబడిన వాళ్ళే గొర్రెపిల్ల భార్య, విడవబడిన వాళ్ళు కాదు. ఇదొకటి. మరొకటి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ముగించడానికి ముందు. ఏమిటో తెలుసా మీకు? ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. ఎప్పుడు వస్తాడు? నేడు ప్రపంచాన్ని అసలు నడిపిస్తున్నారు ఎవరు తెలుసా మీకు? అసలు ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు బస్సులు ఉన్నాయి? ఎందుకు ట్రైన్లు ఉన్నాయి? చెప్పండి. ఎందుకు విమానాలు ఉన్నాయి? మనిషి ఒక పాయింట్ నుంచి మరో పాయింట్కి నడవాలి కాబట్టి, ప్రయాణించాలి కాబట్టి ఇవి వచ్చాయి. అవి రన్ అవ్వాలి కాబట్టి అందులో జాబ్లు వేస్తున్నారు. మనం అందులో జాబ్ కొట్టాము, మేము రైల్వేలో చేస్తున్నాం. అవి రన్ అవ్వడానికి అవి ఉన్నాయి. బ్యాంక్స్ ఎందుకు వచ్చాయి? మనిషి పొదుపు చేసుకోవాలి. వెనకడ 100 ఏళ్ళ 200 ఎక్కడ దాసారు డబ్బులు? చూరులోనో లేకపోతే నేల తవ్వి అందులో వేసి పైన ఒక పైన రాయి వేసి కప్పడమో ఏదో చేసేవారు కదా. కానీ ఇప్పుడు తర్వాత కాలం వేగం పెరుగుతుంది కాబట్టి సేవింగ్స్, అందుకోసం బ్యాంకులు వచ్చాయి. అవి రన్ అవ్వాలి కాబట్టి బ్యాంక్స్ జాబ్స్ మేళ వేస్తున్నాడు. జాబ్ కొట్టాం. ఇది ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఓట్లేసాం వాళ్ళేనా? మీకు ఒక విషయం నేను చెప్తున్నాను చూడండి, లాజిక్ పాయింట్. మనం డ్యూటీకి వెళ్ళాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, 2 గంటల ముందు బయలుదేరిస్తాం. ఆల్రెడీ 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అక్కడికి. దూరం తక్కువ. 2 గంటల ముందు బయలుదేరాం. నడిచేవాళ్ళు ఎలా వెళ్తారు చెప్పండి? పరిగెడతారా? చెప్పాలి. 10 నిమిషాల్లో వెళ్ళే డ్యూటీకి స్కూల్కి మనం 2 గంటల ఎర్లీగా ముందు బయలుదేరాం కాబట్టి ఎలా వెళ్తాం? పరిగెడతామా? నెమ్మదిగా నడుస్తామా? పేతురు, పౌలు, యోహాను కాలంలో, మార్టిన్ లూథర్ కాలంలో ఎందుకప్పుడు ఇంటర్నెట్ లేదు, ఎందుకప్పుడు విమానాలు లేవు, కార్లు ఎందుకు లేవు, బైక్స్, 2 వీలర్స్ అప్పుడు ఎందుకు లేదు అంటే మనిషి కనిపెట్టలేకపోయాడా? అర్థం అది కాదు. దేవుడు అప్పుడు బ్లాక్ చేశాడు, అప్పుడు అవసరం లేదు. చాలా టైం ఉంది కాబట్టి నడిచాం. ఎడ్ల బండు, గుర్రాలు. మరి ఈ రోజున ఇక్కడి నుంచి ఏలూరు 90 కిలోమీటర్లు నడవడానికి. ఉదయం బయలుదేరితే వెనకటి కాలంలో నడిస్తే ఉదయం 6 గంటలకు వెళితే సాయంకాలం ఏమిటి రాత్రి 10-12 గంటలకు చేరేవాళ్ళు, ఆగకుండా విరామం లేకుండా వెళితే. కానీ ఇప్పుడు గంటన్నరలో బైక్ మీద వెళుతున్నాం. 90 కిలోమీటర్లు గంటన్నర. 15 గంటలు నడిచేది గంటన్నరలో వెళుతున్నాం. అంటే వేగం ఎందుకు పెరిగింది? ఎందుకు బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి? ఎందుకు విమానాలు వచ్చాయి? ఎందుకు? టైం తక్కువ ఉంది. వెరీ షార్ట్ టైం తక్కువ ఉంది, వేగం పెరిగింది. దేనికోసం ఇది? నేటి ప్రపంచంలో మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు ఒక వార్త ఎలా ఉందో తెలుసా మీకు? తెలుసు యుక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తూ ఉందని. తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. తెలుసు మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ గాజా వీటితో యుద్ధం చేసిందని. మరొకటి మీకు చెప్తున్నాను ఏమిటన్నట్లయితే, యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్నటువంటి వెనిజువేలా ప్రెసిడెంట్ని చూడండి. అదొక దేశము, ప్రజలు ఉన్నారు అక్కడ. ఆ ప్రెసిడెంట్ని నేరం చేస్తే ఆ కోర్టు ఆ దేశంలో వాళ్ళు శిక్షించాలి. కానీ మరొక దేశానికి సంబంధించిన వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేసి పట్టుకొని ఆ దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ కోర్టులో నిలబెట్టారు. ప్రపంచం అంతా అలా చూస్తుంటే మరి ఏమి చేయలేక. ఎందుకంటే సూపర్ పవర్ తీసుకెళ్ళిన వాడు యునైటెడ్ స్టేట్స్, సూపర్ పవర్ వాళ్ళు. తర్వాత వాళ్ళ ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఇదే వెనిజువేలాకి సంబంధించింది. వెనిజువేలా గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యునైటెడ్ స్టేట్స్, యుఎస్
ఇతను కిడ్నాప్ చేసి అక్కడ పెట్టి కొన్ని శాంక్షన్స్ ఆంక్షలు చెప్పింది. మీకు అర్థం చేసుకోవాలి, ఇది వెనిజులా దేశం ఉంది, అందులోంచి ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయారు, యుఎస్ ఇక్కడ ఉంది. తర్వాత ఈ తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పారు ఆ ఆయిల్ని ఎవరు తీసుకెళ్ళకూడదు, బ్లాక్ చేసి పెట్టారు. అయితే కొన్ని వార్డులు రహస్యంగా తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆ తీసుకెళ్తున్న వార్డులను నార్త్ అట్లాంటిక్, ఉత్తర అట్లాంటిక్ సముద్రం అనేది ఒకటి ఉంది, అందులో ఈ వార్డల్ని షిప్స్ని సీజ్ చేశారు, ఆపేశారు, పట్టుకున్నారు. అందులో 2 పట్టేసి పక్కన ఆడేశారు, తిరిగి ఆయిల్ వెనక్కి లాగేశారు. మరొక షిప్ని పట్టుకున్నారు, ఇంటికి అది రష్యాకి సంబంధించింది, వ్లాదిమిర్ పుతిన్ షిప్ అది వాడ. కాబట్టి వెంటనే రష్యా నుంచి వచ్చాయి, ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఈ షిప్ని విడిచిపెట్టు, లేదంటే యుక్రెయిన్తో కాదు ఇప్పుడు నీతోటి యుద్ధం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ నుంచి చెప్పాడు, శాంక్షన్స్ ఉండగా అసలు ఆయిల్ నువ్వు ఎందుకు బయటికి తీసుకెళ్తున్నావు, ఇది నేను విడిచిపెట్టినని చెప్పాడు ఎటువైపు నుంచి. అంటే 2 సూపర్ పవర్స్ న్యూక్స్ ఉపయోగించుకోవడానికి, కొట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. మరొకటి చైనా తైవాన్ మీదకి, మరొకటి భారతదేశం పాకిస్తాన్కి అయిపోలేదు, బంగ్లాదేశ్ మీద. చూడండి, మిడిల్ ఈస్ట్లో మరొకటి జరిగింది. ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్న ప్రపంచంలో మనం ఆల్రెడీ ఉన్నాం. వరల్డ్ ఈజ్ ఇన్ ద వార్, ప్రపంచము యుద్ధంలో ఉంది. మరొకటి ఆర్థిక మాంద్యము, ఇన్ఫ్లమేషన్, రిసెషన్, ఆర్థిక సంక్షోభము. అంటే ఏమిటి అసలు? మీ ఊర్లో పాల్ ప్యాకెట్ ఎంత? అర లీటర్ పాల్ ప్యాకెట్ ఎంత? 35 రూపాయలు. ఆర్థిక సంక్షోభము, మాంద్యం వచ్చినప్పుడు అది అర లీటర్ 150 రూపాయలు కూడా అమ్ముతారు. అదనమాట ఆర్థిక సంక్షోభం అంటే. మీ ఊర్లో గ్యాస్ బండ్ ఎంత? పెట్రోల్, ఈ గ్యాస్ బండ్ వంట చేసుకుని కిచెన్ 1000 రూపాయలు. ఆర్థిక మాంద్యం వస్తే 1000 రూపాయలది 15,000 కూడా అమ్ముతాడు. ఇప్పుడు ఇరాన్ కేజీ ఉల్లిపాయలు తెచ్చుకోవడానికి నంబర్ నేను చెప్తుంటేనే సంచి నిండా డబ్బులు కూరు పట్టుకెళ్ళాలి. బహుశా 10 లక్షలా 5 లక్షలు తెలియదు. కేజీ ఉల్లిపాయలు 120 రూపాయలు అంటే మీరు ఆశ్చర్యపోయారు. అది తక్కువ అంటాను ఇప్పుడు నేను. ఆర్థిక సంక్షోభము, సూపర్ పవర్స్ నేషన్స్ పడిపోతూ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిలో నేను అనుకుంటున్నాను మా చర్చ ఆగిపోయింది, ర్యాప్చర్లో అందరూ వెళ్ళిపోయారు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అన్ని సంఘాలు ఎత్తపడిపోయి మేమే మిగిలిపోయామేమో. నిజమేనా? ఇప్పుడు నువ్వు వినాల్సింది నేను చెప్తున్నా, అందరూ లేచి నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. విద్యార్థులారా, మాస్టర్ చెప్తున్నాడు, అందరూ నిలబడ, కూర్చున్న వాళ్ళు కూడా మఫ్లర్లు రూజ్ చేయండి. మాస్టర్ చూడండి, అందరూ కుడి చేయి చూపించండి. నాకు కనపడతలేదు కొన్ని. అందరూ కుడి చేయి పైకి చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. నేను ప్రైజ్ లార్డ్ అంటే మీరు ఆమెనా? ఇదేంటి అబ్బాయి, హల్లెలూయా అంటే అర్థం చెప్తారా మాకు? హల్లెలూయా మనం చదువు చూడండి, 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్య చిన్నపరుచుకున్నాను చూడండి. హల్లెలూయా అంటే అర్థం దేవుని స్తుతించుడి. ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ మేము ఎప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె అంటే అర్థం ఏంటి? ఆ విధంగా జరుగుగాక. ఇవి మనము చూడండి, సేవకులారా మీరు ఎలా తయారో తెలుసా మీకు? ఇలా చెప్తూ ఉంటాడు, సాక్షి చెప్తూ ఉంటాడు మన సార్ పాస్టమ్ గారి గురించి. పాస్టమ్ గారు బాత్రూమ్కి వెళ్ళి కాలు జారి పడిపోయింది. హల్లెలూయా. కాలు జారి పడితే హల్లెలూయా. అర్థం లేకుండా మార్చివేశారు కాబట్టి మీకు
విన్నవాళ్ళు హిందువులు చెప్తున్నారు, అల్లుడి బ్యాచ్ వచ్చింది, ఎత్తిగట్టున్నారు వాళ్ళు. దేవుని నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు. జ్ఞానంగా ఉపయోగించండి, తెలుగు భాష నేర్చుకోండి. దేవుణ్ణి చులకం చేశావు. పాస్టర్ గారు సాక్ష్యం, పాస్టర్ గారు మార్నింగ్ నడితే వాకింగ్కి వెళ్ళి కాలు జోరు పడిపోయాడు. హల్లెలూయా. దేవుడి మీ ఊర్లో కాదండి. కాబట్టి దేవుని నామమును అవమానపరచకండి. వేకప్, మేల్కోండి. ఇప్పుడు నేను మీ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటన్నట్లయితే, సంఘము, చర్చ్, మేము గౌరవంగా మిమ్మల్ని పిలిచాం, భోజనాలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు నేను రిఫరెన్స్లకి వెళ్ళటం లేదు. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మీకు తెలుసా? మీకు మీ ఊర్లో మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు చెప్పండి? చెప్పండి, మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి? అరే పోయి 5 అరవదు. మీకు వారం అంటే ఎన్ని రోజులు? 8 రోజులా, 9 రోజులా, 7 రోజులా? 7 రోజులు. ఇది తెలిసింది మీకు. వారం. డజన్ అంటే ఎన్ని? 13, 12, 14? అది తెలిసిపోయింది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీటర్కి 100 సెంటీమీటర్లు. మీరు చైనా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, ఏ దేశమైనా వెళ్ళు, శ్రీలంక వెళ్ళు, ఇజ్రాయెల్ వెళ్ళు, ఇంతే. ఇప్పుడు మీకు నేను ఆన్సర్ చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మెలుగు ఉన్నారా? చేతన పైకి మెలుగు ఉన్నారా? నువ్వు పరలోక పౌరుడివి. నీ పౌరసత్వం ఆధార్ కార్డు కాదు. ఇవే మారిపోతాయి, తీసేస్తారు వీటిని. మొబైల్, సెల్ ఫోన్స్ ఉండవు. దగ్గర సెల్ ఫోన్ ఉందా? సెల్ ఫోన్స్ ఉండవు. టెక్నాలజీ బాడీ శరీరం మీదకి వచ్చేది ఫిజికల్ గా, అంటే నీ చేతి మీదకి వచ్చేది. సిమ్ కార్డు నువ్వు జస్ట్ నీ చేతి మీద లేగలా చూస్తే మొత్తం డేటా మొత్తం అలా ఓపెన్ అయిపోతాయి. ఇది వచ్చే 50 ఏళ్ళ తర్వాత కాదు, వచ్చే 4-5 ఏళ్లలో జరిగేవి. గుర్తుపెట్టుకోండి. చూడండి వార్తలు, న్యూస్ చూడండి, ప్రపంచ వార్తలు. యెరూషలేమును చూడండి. ఇప్పుడు టైం ఎంత? చేతి గడియారం చూస్తున్నాం. గాడ్స్ టైం, దేవుని వాచ్. యెరూషలేములో జరిగేవి చూడండి. యెరూషలేములో జరిగేది ప్రపంచం మీద పడద్ది. యునైటెడ్ స్టేట్స్ చూడండి, అక్కడ జరిగేది అన్ని దేశాల మీద పడద్ది. తర్వాత మన దేశం చూడండి. మన దేశం ఫస్ట్ కాదు, ఫస్ట్ ఇజ్రాయెల్ చూడండి. 2 యునైటెడ్ స్టేట్స్, యూరోప్, అక్కడ జరిగేది. తర్వాత చివరిలో మనది చూడండి. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు జరిగేది ఏమిటన్నట్లయితే, సంఘము, చర్చ్ 100% శ్రమల గుండా వెళతాది. ట్రిబులేషన్, పెర్సిక్యూషన్స్. దేని గురించి? విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఫెయిత్ టెస్ట్ చేయబడితే అది లేకుండా ఎవడు పరలోకం. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానానికి ముందు ఆయన ఎత్తపడడానికి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి గెత్సేమనే తోట నుండి తర్వాత సిలువలో శ్రమ పడకుండా వెళ్ళాడా? ఎవరు చెప్పరేంటి? చెప్పాలి. మీ బైబిల్లో ఉందా అలాగా? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఎత్తపడడానికి ముందు ఏం జరిగింది? చెప్పరేంటి? ఎవరు శ్రమలు పడినాడా లేదా? యేసుక్రీస్తు ఎవరు? మనకి శిరస్సు అయి ఉన్నాడు. మనం ఏమై ఉన్నాం? వారికి భార్య శరీరము, బండి మీద కట్టుకుంటున్నాం. సేమ్ నీకు అదే జరుగుతుంది. రెండవది, ఇశ్రాయేలు ప్రజలు మనకి యుగాంతం ముందున్న మనకు బుద్ధి కలగడకై మడుగురింది 10 అధ్యాయం ఏముంది? దృష్టాంతములు, ఎగ్జాంపులరీస్ వాళ్ళకి జరిగాయా లేదా? అంటే ఏం జరిగింది? వీళ్ళు వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవడానికి 40 సంవత్సరంలో అరణ్యంలో సంచారం చేశారా లేదా? చెప్పండి. ఎవరెవరు మాట్లాడడం లేదు. ఇశ్రాయేలు ప్రజలు అలా ఉందా మీ బైబిల్లో? మీ గుళ్ళో ఉన్న బైబిల్లో? వాగ్దాన భూమిలోనికి వెళ్ళడానికి ముందు వీళ్ళు శ్రమ పడ్డారా లేదా? ఎస్, 40 సంవత్సరములు. తర్వాతే ప్రామిస్ ల్యాండ్. సేమ్ వే, ఆ విధంగానే సంఘము శ్రమలు గుండా వెళ్తాది. తర్వాతే రాప్చర్. ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోవడానికి ముందు ఫైనల్ టెస్ట్, చివరి పరీక్ష. నీవు పవిత్రమైన కన్యకవా? చెప్పాలి. లేక మహావేసిగా మారిపోతావా? ఈ రెండింటిలో ఒకటి తేల్చుకుని పైకెడతావు. ఇది జరిగేది చివరికి.
కాబట్టి పవిత్రమైన కన్యగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచాడు. మీకు తెలుసా, నేను ఈ కొత్త సంవత్సరానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రవచనం ఏమిటంటే, ఏం జరుగుతుంది? హగ్గై పుస్తకం నెరవేరబోతూ ఉన్నది. హగ్గైలో జెరుబ్బేలు ఉన్నాడు. జెరుబ్బేలు అని అర్థం సీడ్ ఫ్రమ్ బబిలోన్, బబిలోన్లో ఉన్న విత్తనం అని అర్థం. అంటే ఏంటి? లోకంలో ఉన్నవాడు బబిలోన్. అయితే బయటికి పిలువబడ్డాడు, ఒక ఆలోచనతో బయటకు వచ్చాడు. మందిరము, టెంపుల్ కట్టుకోండి అని. ఆ టెంపుల్ కట్టుకోవడానికి వచ్చాడు. అతను దేవుని చేతిలో సిగ్నెట్, ముద్ర ఉంగరముగా మారాడు. చూడండి, ప్రాచీన కాలంలో రాజులు సంతకాలు పెట్టడం తెలియదు కాబట్టి వాళ్ళకు ఉన్న ఉంగరాన్ని తాకీదు మీద చివరిలో ముద్ర వేస్తారు, స్టాంప్. జెరుబ్బేలు దేవుని చేతిలో, ప్రవక్త కాదు, అపోస్తలుడు కాదు, ఒక విశేషమైన పాత్ర, దేవుని చేతిలో ముద్రా ఉంగరముగా మారాడు. ఆ విధంగానే మనము యేసుక్రీస్తు బండి మీద టెంపుల్ కట్టుకోవాలి. అప్పుడు హగ్గై కాలంలో చెప్తున్నారు, సమయం ఇంకా రాలేదు, ఈ టైం కాదు కట్టుకోవడానికి, మేము మా ఇల్లు కట్టుకోవాలి, మా జాబ్, మా పని, మేము 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 సెల్ఫిష్. కాబట్టి మీరు తెచ్చుకుంటున్నారు, కప్పుకుంటున్నారు, మీ దుప్పటి చలి ఆగటం లేదు. మీరు తాగుతున్నారు నీళ్లు, దాహము తీరడం లేదు. మీరు తింటున్నారు, వస్తే పడి ఉన్నారు, తెచ్చారు, సంచిలో వేశారు, చారిపోయాయి, రోగం వచ్చి, జబ్బు వచ్చి, ఏదో నష్టం. ఎందుకది? యేసుక్రీస్తు బండ మీద మీరు కట్టుకోవడం లేదు, సమయం ఇంకా రాలేదంటున్నారు. ఆ టైం ముందులే. అందుకని ఎలీషా ప్రవక్త మరోడు చెప్తున్నాడు, 2 రాజులు 5:26లో హగ్గై తర్వాత అక్కడే ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉన్న ఎవరు? ఎలీషా ప్రవక్త యువతికి చెప్తున్నాడు, ద్రాక్ష తోటలు, పంటలు, పొలాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఈ సమయం దేనికోసం? మీరు బబులోన్ నుంచి వచ్చి దేవుని మందిరం కట్టండి, గాడ్స్ టెంపుల్. చూడండి, నీ ఇల్లు కాదు, నిన్ను కాదు. అంటే సాధారణంగా నిన్ను ఫోకస్ చేసుకుని, నిన్ను సెల్ఫిష్, నిన్ను కాదు, యేసుక్రీస్తును. నేను కాదు, క్రీస్తు, యేసుక్రీస్తును, యేసుక్రీస్తు శరీరమును, సంఘమును, యేసుక్రీస్తును ప్రేమించినప్పుడు ఈ సమయము దేవుడెవరో ప్రూవ్ చేయడానికి, ఇశ్రాయేలులో నీవు ఉన్న సంఘములో జీవంగా దేవుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడని లోకానికి తెలవడానికి, సిరియాకు తెలవడానికి ఈ సమయం అందుకోసం ఇవ్వబడింది. కాబట్టి వింటూ ఉన్నప్పుడు, బండ మీద కట్టబడుతున్న సంఘమా, నీవు ఎవరివి? నీ పౌరసత్వం పరలోకమని ఎరుగుదువా? పౌరసత్వం పరలోకమని ఎరుగుదువా? ఓ విశ్వాసి, పరదేశివని తెలిసినదా? నీ పౌరసత్వం పరలోకమని ఎరుగుదువా? ఓ విశ్వాసి, పరదేశివని తెలిసినదా? కొంతకాలం ఈ సమయం వరకే సమయంలో భయపడుతూ, కొంతకాలం ఈ శ్రమను క్రీస్తు రాక వరకే సమయంలో భయపడుతూ, ఆరిపోయి వస్తుంది ఆత్మను, నలిగిన వెల్లును విలువదు, ఆరిపోయి వస్తుంది ఆత్మను, బలపరిచి మండించును, దృఢపరచి రక్షించును, బలపరిచి మండించును, దృఢపరచి రక్షించును. ఈ పదముగా విశ్వాసం నీ పిలుపు సులువను తీసుకో, నిరీక్షణే నిలబెట్టుని, నిరీక్షణే కనిపించును, బహుమానం తీసుకొని
పరలోకమై ఎదురుమా